హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలిపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మనం కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నవంబర్లో రిలీజ్ అయింది సినిమా. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ది ట్రయల్ అనే తెలుగు సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా మెయిన్ లీడ్స్గా స్పందన, యుగరామ్ అండ్ వంశీ ముగ్గురు మెయిన్ లీడ్స్గా చేశారు. అంతా కొత్త వాళ్ళు, కొత్త ప్రొడక్షను. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక పోలీస్ ఆఫీసర్, అంటే ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ అని మనకి రివీల్ చేయకుండా ఒక లేడీ తన యానివర్సరీ జరుపుకోవడం కోసం ఒక అపార్ట్మెంట్ పైకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఒక సర్ప్రైజ్ పార్టీ ఉంటుంది. డెకరేషన్ అది చేసి ఉంటుంది. నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను, కళ్ళు మూసుకో అంటాడు. ఆవిడ కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు తెరిచేటప్పటికి హస్బెండ్ కనిపించడు. ఏంటా 2 స్టెప్స్ ముందుకే చూసి హస్బెండ్ కింద పడిపోయి చచ్చిపోయాడు. ఇది సినిమా ఓపెనింగ్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఓపెన్ చేస్తారు సినిమా. అలా ఓపెన్ అయింది. అసలు అక్కడ ఏం జరిగింది, పాయింట్ ఆఫ్ వ్యూస్ లో ఆ అమ్మాయి మీదకి ఆ కేసు ఎలా టర్న్ అయింది, ఏం జరిగింది, అసలు అతను ఎందుకు చనిపోయాడు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, హీరోకి అతను ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, అతని క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా డిజైన్ చేసి, ఆ తర్వాత ఇదే మెయిన్ ప్లాట్, దీని మీదే మనకి జరుగుతూ ఉంటుంది. ఇదొక హాలీవుడ్ ఇన్స్పిరేషనల్ ఫిలిం అని చెప్పొచ్చు. బాగుంది. కథ విషయానికి వస్తే కథ చాలా బాగుంది. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ అండి. ఫస్ట్ స్పందన అనే ఆవిడ కానీ, యుగరామ్ అనే ఆయన కానీ, వంశీ, వీళ్ళే మెయిన్ గా మనకి సినిమాలో కనిపించే క్యారెక్టర్స్ వీళ్ళే అనమాట. మిగతాదంతా జస్ట్ అలా చేసి చాలా బాగా చేశారండి. ఆ ఐడియా చాలా బాగా అనిపించింది. ప్లస్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా, కొత్త ఆర్టిస్టులు అందరికీ చాలా మంచి షార్ట్స్, అన్ని మిడ్ షార్ట్స్ ప్లాన్ చేసి వాళ్ళు చాలా బాగా చేశారండి. ఒక పోలీస్ ఆఫీసరు, ఇంకో పోలీస్ ఆఫీసర్ అక్యూజ్డ్ అనమాట. వాళ్ళిద్దరిని ఇన్వెస్టిగేషన్, వాళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్స్, ఆ టేబుల్ మీద 1 to 1 వాళ్ళు మాట్లాడుకునే విషయాలు, ఆ డైరీ ఒకటి ఉంటుంది, ఆ డైరీ మీద జరిగే కాన్వర్జేషన్, ఆ సీన్స్ ఒక్కొక్కటి రివీల్ చేసిన విధానం, ప్లానింగ్, అదంతా చాలా బాగా అనిపించిందండి. మనం చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట. తర్వాత సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఎందుకంటే అన్ని అదొక టైప్ ఆఫ్ ఫ్రేమ్స్, ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా చాలా నీట్ గా ఆడియన్స్, అంటే సినిమాలో ఒక చిన్న కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే ఉంది, అలా అని చెప్పి కెమెరాతో కూడా కన్ఫ్యూజ్ చేయకుండా స్టడీగా సినిమాని మనం జస్ట్ లెంత్ చాలా తక్కువ, 1 hour 37 minutes ఉంది. దాన్ని మనల్ని బయటికి తీసుకెళ్లకుండా ఆల్రెడీ సినిమాలోనే ఒక చిన్న కన్ఫ్యూజన్, ఇది డ్రామా లాగా, ఒక థ్రిల్లర్ లాగా నడుస్తున్నప్పుడు కెమెరా సబ్సపా కదిపితే బాగుండేది కాదేమో, నాకు కూడా అదే అనిపించింది. అలా స్టడీగా కథ చెప్పిన దానివల్ల ఈ కథ మీద మనకి చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అదొక మంచి ప్లస్ పాయింట్ అయింది. కెమెరా వర్క్, మ్యూజిక్, ఆర్టిస్టులు, ఇందువల్ల మీకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ మంచి క్లైమాక్స్, ఈ 4 మంచి ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా ఇది మంచి సినిమా అని చెప్పొచ్చు అనమాట. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, మెయిన్ కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు ఈ కథ నడిచిన విధానానికి జరిగిన సిచ్యువేషన్స్ అన్ని మనల్ని ఎంత ఎంగేజింగ్ గా, ఎంత ఇంప్రెసివ్ గా ఉంటాయో, ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ సరిగా అనిపించదు అనమాట మనకి. మేబీ థియేటర్లో అందుకే ప్యాన్ లేదో, లేకపోతే లో ప్రమోషన్, థియేటర్స్ దొరకపోవడం, ఇది అసలు థియేటర్కి వెళ్ళుండకపోవటమే మంచిదండి. డైరెక్ట్ గా కానీ వాళ్ళు ఓటీటీ ప్రమోషన్ చేసి, ఓటీటీ రిలీజ్ కానీ చేస్తుంటే చాలా పెద్ద సక్సెస్ అయి ఉండదు అనిపించిందండి నాకైతే చూసిన తర్వాత. ఎందుకంటే లెంత్ తక్కువ ఉంది, 1 hour 37 minutes. ఆ లెంత్ కి థియేటర్లో వెళ్ళి మరి వాళ్ళ ఇదేంటో మనకు తెలియదు. ఒక్కొక్కసారి ప్రొడక్షన్స్ కి వేరే ఇవి ఉంటాయన్నమాట. వాళ్ళు అక్కడ థియేటర్కి వెళ్తేనే వాళ్ళకి బెటర్ ఓటీటీ ప్రైజ్ రావడం, ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో. కానీ డైరెక్ట్ గా కానీ వాళ్ళు కానీ రిస్క్ చేసో, లేకపోతే ఏదైనా వ్యవహారం చేసుకోవడం, నీట్ గా ఓటీటీలో ప్రమోట్ చేసి దాన్ని రిలీజ్ చేస్తుంటే చాలా పెద్ద ఒరిజినల్ లాగానో, పెద్ద ఓటీటీ ఫిలిం లాగానో సక్సెస్ అయి ఉండేదని నాకు అనిపించిందండి. అది ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంకొంచెం ఏదన్నా కొత్తగా అనిపించుంటే, ఈ విధానం ఎంత కొత్తగా అనిపించిందో, వాడు కథ చెప్పిన విధానం, ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ అసలు ఎందుకు జరిగిన దానికి రీజన్ అంత ఇదిగా అనిపించలేదు అనమాట. అదొకటే మైనస్ పాయింట్. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే, సినిమాని డైలాగ్స్ కొంచెం ఇంకా బెటర్ అయి ఉంటే బాగుండేది అనిపించింది. అంటే ఓవర్ డ్రామాటిక్ గా డైలాగ్ అనిపించింది. కొంచెం పాత తరం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడేసేపు బాగానే ఉంది, ఓకే. బట్ ఏంటంటే మామూలు మాట్లాడే డైలాగులు కూడా డ్రామాటిక్ గా ఈ రోజు లాంగ్వేజ్ లాగా లేదనమాట. కొంచెం టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ లాగా ఉండటం వల్ల అదొక చిన్న మైనస్. అంటే ఇవాళ సినిమాని ఎంజాయ్ చేసే ట్రెండీ యూత్ పీపుల్ కి
వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళకి నచ్చే కంటెంట్ అయినా కానీ లాంగ్వేజ్ ముతక లాంగ్వేజ్ లాగా అనిపించింది. అదొక్కటే ఇవి రెండే మైనస్ పాయింట్స్ అండి. మిగతా విషయాలన్నిట్లో ట్రైల్ చాలా మంచి సినిమా, చాలా అండర్ రేటెడ్ ఫిలిం అనే చెప్పాలి. చాలా బాగుంది. ఖచ్చితంగా ఓటీటీలో మీరు స్పెండ్ చేసే 1 hour 37 minutes వర్తీ వాచ్ అనమాట. పర్ఫార్మెన్స్ స్పందన అనేవాడు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ క్యారెక్టర్ అవి వాళ్ళిద్దరూ అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారండి. చాలా బాగా అనిపించింది. స్క్రీన్ ప్లే బాగుంది, క్లైమాక్స్ బాగుంది. ముఖ్యంగా ఈ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. బేసిక్గా నాకు థ్రిల్లర్స్ చాలా ఇష్టం. థ్రిల్లర్స్ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. అరే తెలుగులో భలే చేసాడే, మనం వేరే వేరే దాంట్లో ఇలాంటి సినిమా చూసినాం కానీ తెలుగులో ఇలాంటి సినిమా ఇప్పుడు రాలేదే అనే ఫీలింగ్ తెప్పించే సినిమా అనమాట. ట్రైల్ చాలా మంచి సినిమా. మీరందరూ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ఖచ్చితంగా మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మేము మరిన్ని విషయాల మీద డిస్కస్ చేయడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. తాలిబు స్టూడియోస్, వి లవ్ సినిమా. సైనింగ్ ఆఫ్ కళాసంధి.